మా ప్రియ పరలోకపు తండ్రి, మహాఘనమైన మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. అనుగ్రహించిన విలువైన సమయాన్ని బట్టి మీ నామానికి స్తోత్రాలు ప్రభువా. వాక్యములకు వెళుతుండగా వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నా నోటి మాటలు నా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముడు నాకని ప్రార్థిస్తూ త్వరపడి ఉత్తరం ఇమ్మని యేసు నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. పిల్లర, ఈ ఆసియా ఖండంలో అతిపెద్ద సంఘమైన మెదక్ చర్చ్లో 1914 సంవత్సరం నుంచి 1924 సంవత్సరం వరకు దాన్ని కట్టారు. ఇలా కట్టిన తర్వాత ఆ సమయంలో సరిగ్గా అదే సమయానికి ప్రజలకు భయంకరమైనటువంటి కరువు. అప్పట్లో ఆ బ్రిటిష్ యొక్క ప్రభుత్వంలో ఉన్నప్పుడు భయంకరమైన కరువు, పనులు లేవు, ఆహారం లేదు. అలాంటి సందర్భంలో ఇక మెథడిస్టులో పనిచేస్తున్న ఈ యొక్క మిషనరీలు అందరూ ఇక్కడికి వచ్చి ఏం చేశారనంటే ఈ 10 సంవత్సరాల పాటు వారిని పిలిచి వారికి పనిచ్చి కలిసినటువంటి వాడు కనుక వాక్యానికి సలహాలకి చిన్నంతరం పెద్దంతరం ఉండాలి, కానీ వాక్యానికి మాత్రం చిన్నంతరం పెద్దంతరం అంటూ ఏమి లేదన్న సంగతి తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథంలో పిల్లరా 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12 నుంచి 17 వచనాల గల సంగతులు మనం గమనించినప్పుడు ప్రజలు ఎందుకు అసహ్యపడ్డారు, ప్రజలు నైవేద్యం ఇచ్చడానికి ఎందుకు అసహ్యపడ్డారు అని చూస్తే ఇక్కడ వీరిలో 4 లక్షణాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. అందులో మొదటిగా వారు ఎరగకుండా పరిచర్య జరిగిస్తున్నారు. మీకు సంగతి చెప్పనా, ఎరగకుండా పరిచర్య, అసలు ఎరగకుండా షీలోహులో యాజకులు అవ్వగలరా? అవ్వలేరు. అసలు దేవుని యొక్క వాక్యం ఏంటో తెలియకుండా వారు అవ్వగలరంటే ప్రధాన యాజకత్వం చేయడం వేరు, ఈ ప్రధాన యాజకత్వం ఎవరికి చేస్తున్నారో ఆ దేవుణ్ణి తెలుసుకోవడం వేరు. వీరికి యాజక ధర్మము తెలుసు, యాజక మర్యాద తెలుసు, ఇక్కడ చెప్పబడినవన్నీ తెలుసు, కానీ వారు దేవుని గురించిన జ్ఞానం మాత్రం వారికి లేదు. ఇప్పుడు మనం వాక్యం తెలుసుకోవడం వేరు, తలాంతును నేర్చుకోవడం వేరు, దేవుని గురించిన జ్ఞానాన్ని తెలుసుకోవడం వేరు. సేవ చేయడం వేరు, ఆ సేవ ఎవరికి జరుగుతుందో ఆ దేవుని తెలుసుకోవడం వేరు. ఇప్పుడు వీరిద్దరికి ప్రధాన యాజకులుగా ఉండే అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. వారు ఏఫోదు ధరించుకున్న వారుగా, కానీ దేవుని గురించిన జ్ఞానమును ఎరగకుండా వారు ఏం పని చేస్తున్నారని అంటే 13వ వచనం చదువుకుందాం. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో కానీ తపేలాలో కానీ గోనలో కానీ కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తలపకెత్తండి. ఒకసారి ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటండి అంటే, అక్కడ ప్రజలు, మీకు ఇంకో విషయం చెప్పనా, మొత్తం దేశం అంతట్లో ఒకే ఒక మందిరం, దాని పేరు షీలోహు మందిరం. మరి ఎక్కడ కూడా ఎలాంటి మందిరాలు కూడా లేవు, ఒకే ఒక్క చోట ఉంది. ఆ ఒక్కటి ఎవరండి అంటే షీలోహు అనబడిన మందిరం. ఆ షీలోహుకు మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఎవరండి అంటే ఏలీ గారు. దీని తర్వాత వాళ్ళకి సహాయ కాపర్లు ఉన్నది ఎవరండి అంటే హొఫ్నీ మరియు ఫీనెహాసులు. ఈ హొఫ్నీ ఫీనెహాసులు చేస్తున్న పని ఏంటంటే, ఒకటి ఎవరన్నా బలర్పించారనుకోండి, వారు వచ్చంట ఆ మాంసాన్ని అర్పించినప్పుడు, మరి లేవియా కాండంలో దేవుడు చెప్పింది ఏంటి, అర్పించువాడికి కొంత భాగం ఇవ్వాలి, మిగతా భాగాల్లో కొంత యాజకునికి ఇవ్వాలి, కొంత ఏమో నా బలిపీఠం మీద నాకు సమర్పించాలి అని చెప్పి ఎవరెవరికి ఏమి ఇవ్వాలో కూడా లేవియా కాండంలో చాలా క్లియర్గా రాశాడు. కానీ వీరేం చేస్తున్నారంటే ఆ వాక్యాన్ని, ఆ ధర్మాన్ని పక్కన పెట్టి ఒక తపేలా కానీ, ఒక కొండ కానీ, ఒక గోన కానీ, ఒక బొరుసు కానీ వారు తయారు చేసి ఈ మాంసాన్ని అందులో కుక్కేస్తున్నారు. రూల్ ప్రకారంగా బలి అర్పించిన వెంటనే
వెంటనే ఆ మాంసం ఎక్కడ పడాలంటే యాజకుని చేతిలో మాత్రమే పడి అది అంతరములు శుభ్రం చేయాలి. అంతరములు శుభ్రం చేసిన వెంటనే బలిపీఠం మీద అగ్నిలో పడిపోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ముందుగా శుభ్రం చేసిన తర్వాత ఆ మాంసం అంతా పట్టుకొచ్చి ఒక తపేలాలో కానీ గోనలో కానీ కుండలో కానీ కూరేస్తున్నారంట. కూరేసంట ఇలాంటిది ఒకటి తీసుకుంటున్నారట వాళ్ళు. ఇలాంటిది ఒకటి తీసుకుని దీనికి 3 ముండ్లు ఉన్నాయట. ఇదొకటి ఇదొకటి ఇదొకటి. ఈ 3 ముండ్లు తీసుకుని ఆ తపేలలో గట్టిగా గుచ్చుతున్నారు అనుకోండి. ఆ గుచ్చిన తర్వాత ఇలాగ చేసి పైకి తీస్తే ఈ ముళ్ళకి ఏం చేస్తాయి అంటే మాంసాలు గుచ్చుకుంటుంది కదా, మాంసం ముక్కలు గుచ్చుకుంటేగా ఆ గుచ్చుకున్నది అంతానేమో వారు తీసేసుకుంటున్నారు, మిగతాది మాత్రం దేవునికి సమర్పిస్తున్నారు. పైగా ఇక్కడ వాక్యం ఏముంది, ప్రజలు షీలోహునకు వచ్చేంత వరకు ఎలా చేస్తున్నారంట, ఈ 3 ముండ్లు గల కొంకినే ఆరంభిస్తున్నారు. అసలు బైబిల్లో ఎలాగుందా, వాక్య చట్టం ఇదే చెబుతుందంటే లేవియా కాండము, మీరు రెఫరెన్స్ రాసుకుని అప్పుడు అక్కడికి రండి. లేవియా కాండము 7వ అధ్యాయము 32వ వచనం ఒకరు చదువుగా చిత్తగిద్దాం. లేవియా కాండము అసలు ఎలాంటి మాంసాన్ని ఈ యాజకుడు తీసుకోవాలి, ఈ మాంసమును తీసుకోవడానికి ఆ వ్యక్తి ఏర్పాటు చేసినటువంటి ఆ చట్టం ఏంటో మనం చూద్దాం. లేవియా కాండము 7:32 సమాధాన బలి పశువులో నుండి ప్రతిష్టార్పణముగా యాజకునికి అది మ్యాటర్ ఏమి ఇవ్వాలట, కుడి జబ్బ మాత్రమే ఇవ్వాలి. కుడి జబ్బ ఎందుకు ఇవ్వాలి, కాలు ఇవ్వచ్చుగా, దాన్ని పొట్టవచ్చుగా, లోపల ఉన్నటువంటి పేగులు ఇవన్నీ వచ్చుగా. కుడి జబ్బ ఎందుకు ఇవ్వాలంటే కుడి జబ్బ తండ్రి పోషణకు గుర్తు, తండ్రి బలానికి గుర్తు, తండ్రి సహకారానికి గుర్తు. ఇక్కడ కుడి జబ్బని ఇవ్వాలంటున్నాడంటే నీకు నేనే పోషకుణ్ణి అని అర్థం. దేవునికి స్తోత్రం. నాయనా నీకు తప్పేలా కాదు, నీకు పోషణ, నీకు బొరుసు కాదు, గోనె కాదు, కొండ కాదు, నేనే నీకు ఫీడ్ చేసేవాడిని, నేనే నిన్ను పోషించేవాడిని. ఇది ఏదో సాదృశ్యం మాత్రమే, కుడి జబ్బ మాత్రమే తీసుకోవాలంటే ఈ పెద్ద మనుషులు ఏం చేస్తున్నారంటే, మరి కుడి జబ్బ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి పెద్దది దున్నపోతుని తీసుకొస్తాడు, అదే పెద్ద జంతువుని తీసుకొస్తాడు, ఒకటేమో చిన్న జంతువుని తీసుకొస్తాడు. ఇప్పుడు ఒక మంచి లేత తోడొచ్చిందనుకో ఒక జబ్బ పెద్దగా ఉంటుంది, అదే కోడిని తీసుకొస్తే జబ్బకు అంత ఉంటుందిగా. అందుకని వీళ్ళు తెలివితేటలు చూడండి, మాంసం అంతటిని ఇందులో కుక్కేసి ఇందులో ఈ 3 ముండుగల కొంకిని గుచ్చితే ఎక్కువ మాంసం వచ్చేస్తుంది. తద్వారా దేవుడికి బలి తక్కువైనా పర్లేదు, అర్పించువాడికి తక్కువైనా పర్లేదు, యాజకుని కడుపు మాత్రం తక్కువ కాకూడదు అనుకుని ఒక ద్వంద్వ అర్థంతో, తప్పుడు ఆలోచనతో, వాక్యానికి మితిమీరిన వీరు వారు చేస్తున్న పనుడు చెప్పన వాక్యమునకు బయట ప్రమాదకరమైన దాన్ని చేస్తున్నారు. ఈరోజు ఈ మాటలాలకిస్తున్న వాళ్ళరా, నీ జీవితంలో ఆ బొరుసు ఎవరు, నీ జీవితంలో ఆ 3 ముండ్లు గల కొంకి ఎవరు? కుడి జబ్బే కదా నీకు నాకు ఆధారమై ఉండాల్సింది, కుడి జబ్బే కదా నీకు నాకు మన కుటుంబానికి పోషణ అయ్యి ఉండాల్సింది, కుడి జబ్బే కదా వాక్యం మనకిస్తున్నటువంటిది. అది లేని దాన్ని, అది కాని దాన్ని 3 ముండ్లు గల కొంకి వాక్యానికి విరుద్ధమైనదే. తర్వాత ఈ తపేలా కూడా వాక్యానికి విరుద్ధమైందే. వీరిద్దరూ కూడా ఏం చేస్తున్నారంటే వాక్యానికి బయట పోషణ సంపాదిస్తున్నారు. అయ్యా మనం పోషణ సంపాదించడం వాక్యానుసారమే, మనం సంపాదించుకోవడం మంచిదే, కానీ అవసరానికి మాత్రమే తీసుకోవాలి. అవసరానికి మించి ఎప్పుడు సేవకుడు ఆశపడకూడదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాను కదా, 1 గంటన్నర ప్రయాణం. నేను మరల ఇక్కడి నుంచి ఇప్పుడు సాయంత్రం గణపవరం మండలంలో అప్పన్నపేట వెళ్తాను. ఇక్కడి నుంచి ఇంచుమించు 3.5 గంటలు. మరి 3.5 గంటలని బండి మీద ప్రయాణం చేయాలంటే అది కష్టమే కదా. సో కారు నాకేంటి అవసరం, కారు నాకేంటి అవసరం. ఇప్పుడు మీ అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడు, ఇక్కడే చాలా పక్కన, వాడికి కారు కొనడం విలాసం. అర్థమైందండి? సేవకుడికి మనకు బండి ఉండడం వాస్తవం, మనకు కారు ఉండడం మనకు అవసరం. ఎందుకంటే దూరం వెళ్ళాలి, రాత్రులు వస్తాం, మన చుట్టూ సంఘ బిడ్డలు 10 మంది ఉంటారు, డ్రమ్ కొట్టేవాడు ఉంటాడు, లైట్ పెట్టేవాళ్ళు అందరూ ఉంటారు, మనకు అవసరం. కానీ మనకు ఒక కారు, మన పాస్టర్ గారికి ఒక కారు, మన పిల్లలకు ఒక కారు విలాసం. దేవుడు అవసరాన్ని తీరుస్తాడు కానీ విలాసాన్ని మాత్రం తీర్చడం. వీరు నచ్చినట్టుగా వండుకోవాలి అనుకున్నారు, వీళ్ళు నచ్చినంత తినేయాలి అనుకున్నారు. దేవుడిచ్చిన దాంతో సంతృప్తి పడలేదు. మీకు మాట చెప్తాను వినండి. పరిశుద్ధ గ్రంథంలో
మన్నానిచ్చాడు దేవుడు. మన్నానిచ్చిన తర్వాత వారు దాన్ని ఏరుకున్నారు, రోట దంచారు, పెనం మీద కాల్చారు. కాబట్టి చట్నీ ఒకటి యాడ్ చేయలేదు, అంతే. అన్ని రకాల పనులు చేసేసారు. సరే చేశారులే. ఒకరోజు ప్రభు అంటాడు, రేపు మీకు విశ్రాంతి దినం, కొంచెం ఎక్కువ దాచుకోండి అన్నాడు. దాంతో వాళ్ళు సేమ్ తపేలాల్లోనే వారు గిన్నెలు ఎక్కువ దాచుకున్నారు. బాగానే ఉంది. ఒరే ఆదివారం బాగానే ఉంది, పోద్దు అనుకున్నాను, పోలేదు. ఓ పని చేద్దాం, సోమవారం తెల్లవారుజామున మనం ఎవరు లేకుండా ఆదివారం ఎక్కువగా పూడ్చుకుందామని ఎక్కువగా సంపాదించేసుకున్నారు. అవసరానికి మించి దాచుకున్నారు. బైబిల్లో ఉంది, అది కుళ్ళిపోయి చెడిన వాసన కొట్టిందట. దుర్వాసన కొట్టింది. బుక్కవాని తైలము కూడా దుర్వాసనే కొడుతుంది. నేటి సేవ కూడా దీవెనకరముగా ఉండాల్సిన సేవ, ఆశీర్వాదకరముగా ఉండాల్సిన కుటుంబం, దీవెనకరంగా బహుతరములకు శాశ్వత శోభాతిశయమానముగా ఉండాల్సిన ఒక దైవజనుడు ఇప్పుడు ఎందుకు ఇలాగా శాపగ్రస్తంగా మారిపోతున్నాడంటే, దేవుని యొక్క వాక్యం అంటుంది, మనకు వాక్యంలో లేని బొరుసు మీద మనం ఆధారపడుతున్నాం. వాక్యంలో లేని తప్పేల మీద, గోన మీద, కొండ మీద మనం ఆధారపడుతున్నాం. వాక్యము చెప్పని ముండ్ల కొంకి మీద ఆధారపడుతున్నాం. ఎంత దారుణమైన విషయం పిల్లరా. అబ్రహాము గురించి బైబిల్లోకి మాట ఉంది, అబ్రహాము వలన దేవుడు ఆ ఇంటి గర్భములను మూసివేసి. ఇదేంటిది? మనం ప్రార్థన చేస్తే మన వల్ల అనేక మంది గర్భఫలాలు తెరవబడుతున్నాయి. మనం ఏమంటున్నాం? సంతులేని దానిని ఇల్లాలుగా చేస్తున్నావు ప్రభువా, ఈ ఏకాకిని సంసారులుగాను, సంతులేని దాన్ని పిల్లలు గల తల్లిగా చేస్తున్నావు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తుంటే, మన అందరికీ విశ్వాసుల తండ్రి అబ్రహాం గారు అంట ఆ ఇంటి అడుగు పెట్టింది మొదలు ఆ ఇంటి వారికి దీవెనకరంగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఆ ఇంటి వారు మూయబడ్డానికి కారణమయ్యాడు. కానీ అదే యోసేపు పొతీఫర్ ఇంటికి వెళ్ళగానే ఆ ఇంటి వారికి దీవెనకరంగా ఉన్నాడు. ఎందుకో చెప్పనా? ఇతని జీవితంలోనే ఐగుప్తు ఉంది, అతని జీవితం కూడా ఐగుప్తే ఉంది. ఇతను కూడా ఐగుప్తు, అబ్రహాం కూడా ఐగుప్తే వెళ్ళాడు, యోసేపు కూడా ఐగుప్తు వెళ్ళాడు. కానీ ఒకరేమో దేవుడు ఆమోదిస్తే వెళ్ళారు, మరొకటి దేవుడు అనుమతించకుండా వెళ్ళారు. ఈరోజు ఈ మాట్లాడగొస్తుంది నా జీవితంలో. ఐ రిపీట్ మై క్వశ్చన్. నీ జీవితంలో తెప్పేలా ఏంటి? దేవుని సన్నిధేనా నీకు నాకు ఉండాల్సింది? దేవుడిచ్చినదైనా ముండ్ల కొంకేనా మనం గుచ్చాల్సింది? దేవుడిచ్చిన కుడి జబ్బను కాదని, దేవుడు ఇవ్వని దానికి వెళ్ళిపోయే అత్యాశ కలిగిన వారు కనుక వీరి ఆశ ఒక పేరాశగా ఉండాల్సిన వీరి ఆశ దురాశగా మారిపోయింది, అత్యాశగా మారిపోయింది కనుక ప్రజలు వీరి యందు అసహ్యపడ్డారు. ప్రజలు ఏం చేశారట? అసహ్యపడ్డారు. ఇది ఎక్కడ గొడవండి? పోనీ వీళ్ళ యందు వదిలేసినా బాగుండు, వీళ్ళ వల్ల ఎవరికి చెడ్డ పేరు వచ్చిందంటే, ఎవరి మీద అసహ్యపడ్డారంటే వీళ్ళు దేవుని మీదే వీరు అసహ్యపడ్డారు. మొట్టమొదటి కారణం ఏంటంటే, దేవుని యొక్క వాక్యమునకు బయట దాటిపోయి అత్యాశకు వెళ్ళిపోయారు. మన సంఘం మనం సంపాదించుకోవడం అత్యాశ కాదు, ఇంకొకరి సంఘాన్ని కూడా లాగాలనుకోవడమే అత్యాశ. న్యాయంగా నీకు దక్కాల్సిన దశం భాగం నీకు దక్కితే నీకు ఆశ. కానీ పొరుగు సంఘాల నుంచి ఆ ఊరెళ్తూ ఈ ఊరెళ్తూ ఆ ఊర్లో ఏదో వాక్యం చెప్పడానికి వెళ్ళాం, ఆ రోజు భోజనం పెట్టాం కదని వెళ్ళి ఆ ఇంటి సావుకుడికి వెళ్ళాల్సిన దశం భాగాల్లో మనం సంపాదించడం అత్యాశ. కొంచెం ఓపెన్గా మాట్లాడితే, నీ ఓటలు బయటకు చెదిరిపోకుండా నీ భార్య చేత నిత్యము బద్ధుడవు, ప్రేమాతిశయము చేత మూర్ఛిల్లడము ఆశ. అది సంతోషం, ఆనందం. ఎందుకంటే యూఆర్ డూయింగ్ విత్ గాడ్, దేవుడితో చేస్తున్నావు. కానీ నీ భార్య కాని దాన్ని ఆశించడం వల్ల, నీ భర్తను కాని వాడిని ఆశించడం వల్ల, నీకు లేనిది ఆశించడం వల్ల, నీకు లేని వస్త్రాలు, నీకు కాని వస్త్రాలు, నీకు కాని పరిస్థితిని ఆశించడం వల్ల అది అత్యాశ లేదా దురాశగా మారిపో. నీకు దొరలున్నారా? చక్కగా రాసుకోండి, అబద్ధాలు రాయక నిజాలు రాయని చాలు. ఎవడు కాదంటాడు అండి? లేనిది రాయడం ఒక ఆశ అయితే, పక్కోడు దొరలకు రాయడం ఇంకా దారుణం. అది తప్పులేదు. వాట్ యు సెడ్ ఇస్ రైట్. అంతే కదండి. ఒక దొరను సంపాదించడానికి నీకు రాదు, మరి ఏమొచ్చు? తీసుకొచ్చిన వ్యక్తికి పంగనామాలు పెట్టి లాక్కోవడం మాత్రం బాగా తెలుసు. దీనికి పెద్ద ఇంగ్లీష్ అక్కర్లేదండి. దీనికి పెద్ద ఇంగ్లీష్ ఏం అక్కర్లేదు. రీసెంట్గా మన దగ్గరికి ఒక అతను వచ్చాడు మొన్న మీటింగ్కి వచ్చినప్పుడు. నేను ఏం చేశాను, ఇలా సర్టిఫికేట్లు ఇచ్చాడు, పక్కన నిలబెట్టాను అంతే. ఆ పక్కన నిలబెట్టినప్పుడు అడ్రస్ చూసేసాడు, అందులో ఈమెయిల్ చూసేసి రాసేసాడు. దానికి రాసేస్తే ఇండియన్ డైరెక్టర్నే ఏమనుకున్నా, నా దగ్గర రాదా ఫైలు?
సమస్య లేదు. ఏమండి నేను మా అన్నయ్య అండి నాకు చాలా సోదరివాదు అని చెప్పడం నాకు తెలుసు. అతని దృష్టిలో ఉన్న ఇతన్ని పీకేయడం కూడా మాకు తెలుసు. నాకు అక్కడికే తెలిసి వెళ్ళిపోతే ఆశపడి తప్పులేదు. నాకు కూడా ప్రభు ఒక మంచి ఫారినర్ని ప్రభు నమ్మకంగా చేస్తాను ప్రభు అని అడుగు, తప్పులేదు. నేను బైబిల్ కాలేజ్ బయటకు వచ్చేటప్పటికి ఒక దొరదొచ్చాను. నేను బయట ఇప్పుడు 7-8 మంది ఉన్నారు దేవుడి దయ వల్ల. సో ఎందుకంటే వచ్చిన 10 దానికే నమ్మకంగా ఒక $50 కోసం ఎంత కష్టపడతామో $1000 కోసం అంతే కష్టపడుతాం. నమ్మకంగా కదా ఉండాలి. అది కాని దాన్ని ఆశించేసి ఆ సంస్థలకి ఈ సంస్థలకి వాళ్ళు రాసేసి ఏం సంపాదించేద్దామని లాస్ట్లో పొట్ట పెంచుతూ ఆ ప్యాషన్ ప్లస్ మీద పొట్ట నిండిపోతుంది. పెట్రోల్ బంక్ వేసే హోల్ కూడా కనిపించదు. ఎప్పుడు డామ్ అని పేలిపోతుంది, ఎగిరిపోదు కానీ పైకి. అంతే సమస్యలు ఎప్పుడు కూడా నండి. ఏమండి మీకు విషయం చెప్పనా సార్, అనుభవజ్ఞులు చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. యాకోబు అసిస్టెంట్ ఆఫ్ మందల కాపరి, అసిస్టెంట్ ఆఫ్ షెపర్డ్. కానీ ఆ పై వ్యక్తి నమ్మకంగా లేడు, ఈ వ్యక్తి మాత్రం నమ్మకంగా ఉన్నాడు. లాబాను 10 మార్లు జీతం మార్చేశాడు, ఆయన వ్యక్తి నమ్మకంగా ఉన్నాడు. లాబాను జబ్బు కండదని తెలిసినా ఇచ్చేశాడు, పైకి చరిత్రను అడ్డుకున్నాడు. యాకోబు ఏం మాట్లాడలేదు, తింగరవాటంగానే ఉన్నాడు. దేవుడు వచ్చి బలమైన వాటినేమో మోసపోయిన వాడికి ఇచ్చాడు, బలహీనమైన వాటిని మోసపరిచిన వాడికి ఇచ్చాడు. దేవుడికి సమన్యాయం తెలిసిన దేవుడు. దేవునికి స్తోత్రం. నమ్మకంగా చేశామా, నీ పిల్లలకి ఇవ్వాల్సింది నీ పిల్లలకి ఇస్తాడు, నీ శత్రువులకి ఇవ్వాల్సింది శత్రువులకి ఇస్తాడు. నువ్వు నమ్మకంగా విత్తనం విత్తావా, నీ పిల్లలకి ఖచ్చితంగా కోస్తాడు. బైబిల్లో ఒక ప్రవక్త దగ్గర ఉందో ఒక ఆవిడ సునేమిరాలట, 7 సంవత్సరాలు ఊరు నుంచి వెళ్ళిపోయిందంట. పాపం తిరుగుతుంది. ఒక రోజు వచ్చాడు రాజు, ఆవిడ పంట ఆవిడకి ఇవ్వండిలే, 7 సంవత్సరాల పంట మరలా ఆవిడకి ఇచ్చేయండి, ఎందుకంటే ఆవిడ గతంలో విత్తనము వేసి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా సార్ మనం విత్తకుండా అత్యాస, విత్తకుండా బలి అర్పించకుండా దేవుడిచ్చిన జబ్బరు చేసుకోకుండా నేను 3 ముండ్ల కొంగు చేసుకున్నానండి, ఒకటి సరిపోదని 3 ముళ్ళు చేసుకున్నానండి, బొరుసలో గుచ్చేస్తానండి అంటే దేవుడు అంత తెంగరోడేమి, ఎవరికి ఏ రకంగా వడ్డించాలో దేవునికి కరెక్ట్గా తెలుసు. కనుక మొట్టమొదటిగా హొఫ్నీ ఫీనెహాసులు దేని యందు ప్రజలు లోతింగ్ అసహ్యపడ్డారో, దేనికి అంత స్థితికి వచ్చేసారంటే మొట్టమొదటి కారణం వారు దేవుడిచ్చిన దానికంటే బయట ఆశపడ్డారు. ఇదే అత్యాశ లేదా దురాశను వారు పడ్డారు అని వాక్యం తెలియజేస్తుంది. ఇప్పుడు 15వ వచనం చదవండి. ఇదియోగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు, ఆగండి ఒకసారి అసలు మీకు విషయం చెప్పనండి. మొత్తం యెరూషలేములో మొత్తం బైబిల్లో 14 తరగతులు ఉన్నాయి. ఎన్ని? ఇప్పుడు రాజమండ్రిలో పేపర్ మిల్ ఉంది కదా, తెలుసు కదా, షిఫ్ట్లు ఉంటాయి, ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్ అని. అలాగా అక్కడ మొత్తం 14 తరగతులు క్రమాలు ఉన్నాయి. అందులో అభియ తరగతి అని మనం చదువుతాం లోకాసు వార్తలో. అందరికీ ఉన్నారు కానీ ప్రత్యేకంగా యాజకునికి పనివాడంటూ లేడు. ప్రవక్తకు ఉన్నారు మళ్ళీ బైబిల్లో, చేతికి మీద నీళ్ళేసివాడు అని బైబిల్లో ఉంది. ప్రవక్తలకు ఉన్నారు కానీ యాజకునికి పనివాళ్ళు అంటూ లేరు. కానీ ఇక్కడ యాజకుని పనివాడు అని ఇక్కడ బైబిల్లో ఉంది. మనం కాస్త గమనించాలి. ఇక్కడ సమూయేలు గారి మాటలు ఎందుకు రాశాడండి అంటే, ఇకాబోదు అనే ప్రభావం ఎందుకు పోయిందో చెప్పడం కొరకు రచయిత ఒక చక్కని సంగతి. ఇది సమాచారం కాదు, ఇదో సర్వసత్యం. ఇది సమాచారం కాదు, మనకి ఇస్తుంది, మనం సరిదిద్దుకోమని చెప్తున్న సత్యం ఏంటంటే, యాజకుని పనివాడు వాడు ఏం చేస్తాడు చూసారా, చూడండి. యాజకుని పనివాడు చదవండి. వచ్చి బలి పశువును వధించి వానితో యాజకునికి వండించుటకై. అదేంటండి, ఇందాక కొంగు గుర్చేశారుగా, ఇందాక కొంకుని గుర్చారా, మాంసం వచ్చిందా అయినా అంటున్నాడు వీడు. మళ్ళా యాజకుని వండించుటకై మాంసమేమో ఉడకబెట్టిన మాంసం అతన్ని యొద్ద పచ్చి మాంసమే. తలపైకి ఇప్పుడు యాజకుని పనివాడు, ఇది గురించి చెప్పడానికి ముందు మాడిపుతాను వినండి. ఇప్పుడు బలి అర్పించినప్పుడు, ఇప్పుడు నేను అర్పించబడి అనుకోండి, నేను ఒక మంచి దొండ పట్టుకొచ్చాను అనుకోండి, నేనేం చేస్తానంటే దాన్ని వధించి దేవునికి బలి అర్పించేస్తాను. ఆ రక్తాన్ని ఈ చెవుల మీద కొంచెం రాసుకుంటాను, ఇక్కడ కొంచెం రాసుకుంటాను, ఈ బొట్టన వేలి మీద కొంచెం రాసుకుంటాను. అంటే అయ్యా, నా విన్న పాపాన్ని, చేసిన పాపాన్ని, నడిచిన పాపాన్ని క్షమించండి అయ్యా అని. తర్వాత నా కుడి చేతిని దాని మీద
పెడతాను. అంటే నా పాపం అంతటిని ఇప్పుడు ఎవరు మోస్తున్నారు? బలి పశువు మోస్తుంది. ఇప్పుడు ఈ బలి పశువు వధించిన తర్వాత యాజకులు లోపల తీసుకెళ్ళి దాని మీద గోళ్ళు, ఆ నాలుక మీద ఉన్న పాసి, ఆ పళ్ళలో ఉన్న పాసి, లోపల పేగుల్లో ఉన్న చెత్త చెదారం, అంతరములు అంటాం కదా, ఇవన్నీ తీసి ఉన్నది ఉన్నట్టుగా పట్టుకొచ్చి అగ్ని మీద దహిస్తాడు. గమనించాలి, అగ్ని మీద దహించినప్పుడు కాల్చిన తరువాత కొంచెం మాంసం, అదే జబ్బేమో ఎవరు తీసుకుంటారు? యాజకుడు తీసుకుంటాడు. కొంతేమో అర్పించువానికి ఇచ్చేస్తారు, మిగతాదంతా దేవునికి బలిగా వెళ్ళిపోతుంది. కానీ వీళ్ళేమంటున్నారు అంటే, వీళ్ళు ఇప్పుడు ప్రధాన యాజకుడు తీసుకున్నా, అర్పించేవాడు తీసుకుని ఎప్పుడు తీసుకోవాలి? అది ముందు ఎవరికి అర్పించబడాలి? అగ్నికి అర్పించబడాలి, అగ్నికి ఆహుతి అయిపోవాలి, బలిపీఠం మీద అర్పించబడాలి. అప్పుడు వాళ్ళు తీసుకోవాలి. ఈ పెద్ద మనిషి కాల్చొద్దు, అదే బలిపీఠం మీద పెట్టొద్దు, దేవుని అగ్నిలో పెట్టొద్దు, దేవుని అగ్నికి పెట్టకుండా నాకు ఆహారం ఇచ్చేయి. రూల్ ప్రకారంగా ఆహారం రావాలి, ఎప్పుడు? కాల్చిన తర్వాత రావాలి. కానీ వీళ్ళు అంటారు ముందే ఇచ్చేయి, పచ్చి మాంసం ఇచ్చేయి. దాని మర్మం చెప్పనా, దాని అర్థం చెప్పనా? దేవుని సేవకుడిగా ఒక లోతైన పాఠాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రభు మనందరిని దర్శించును గాక. ఈ అగ్ని లేదా బలిపీఠము సిలువకు గుర్తు. మనం ఏం పొందుకోవాలనుకున్నా సిలువ తర్వాత మనం పొందుకోవాలి, కానీ సిలువకు వెళ్ళకుండా ముందే మనము సంపాదించాలనుకోవడం పచ్చి మాంసము తినే నరరూప రాక్షసులతో సమానము. దేవునికి స్తోత్రం. చూసారా, బలి కామనే. ఖచ్చితంగా బలి అర్పించిన వెంటనే తనకి ఏమి ఇచ్చేయాలి? కుడి జబ్బ ఇచ్చేయాలి. ఇందాక కుడి జబ్బ కాదు, మొండల కొంకుని తీసేసుకున్నాడు, మరలా కొంచెం మాంసం ఉందంట. సిలువ లేకుండా, బలిపీఠం లేకుండా, అగ్ని లేకుండా నాకు ఇచ్చేయి అంటున్నాడు. మనలో చాలామంది ఆశీర్వాదం కావాలి, ఆహారం కావాలి, కానీ బలిపీఠం మీద వద్దు అనుకుంటారు, వారు సిలువ మీద వద్దు అనుకుంటారు. సిలువ లేకుండా ఆశీర్వాదం కావాలి. వీళ్ళంతే, బలి లేకుండా మాంసం కావాలంటున్నారు, అర్పణ లేకుండా మాంసం కావాలంటున్నారు. సరిగ్గా వీళ్ళకిలాగే నేటి క్రొత్త నిబంధన యాజకులమైన మనము కూడా సిలువ లేకుండా ఆశీర్వాదం అడిగేవాళ్ళమా? బలి లేకుండా దీవెని అడిగేవాళ్ళమా? జాగ్రత్త. అందుకే మాసిలమణి గారు అప్పుడప్పుడు పాటలో ఈ మాట అంటూ ఉంటాడు, ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అలసితి ప్రభుని కలిమి. వెరీ గుడ్. ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమిగని అల్లాడిన వలలో. హల్లెలూయా. అర్పించడానికి ముందే వీళ్ళు నాకు మాంసం కావాలంటున్నారు. ఇటు మనుషులు కూడా నీ జీవితాన్ని సజీవ యాగముగా అర్పించబడకుండా మన బలిపీఠం మీద దీవించబడ, సిలువకుండా వెళ్ళడానికి ముందే నాకు ఇచ్చేయంటే అది అసలు ఆశీర్వాదానికి కారణం కాదే. అబ్బాబే, సిలువ మన లైఫ్లో ఉండే నెంబర్ 1 అత్యాశ కలిగిన వారు. నెంబర్ 2, సిలువ దగ్గరికి వెళ్ళకుండా, బలిపీఠం దగ్గరికి వెళ్ళకుండా, మాంసము కాల్చబడకుండా ముందే నాకు ఇచ్చేయాలి అనుకుంటున్నారు. అయ్యా, నువ్వు బలిపీఠం మీద అర్పించబడకుండా మనము దీవెనకరంగా ఉండలేం. నేను నీకు ఆశీర్వాదం కోసం చెప్పట్లేదు. అసలు ఆశీర్వాదం అంటే మా ఆత్మీయ తండ్రి గారు ఎబిని శాస్త్రి ఎప్పుడు అంటుంటాడు, ఆశీర్వాదం అంటేనటండి మనం ఒకరికి దీవెనకరంగా ఉండడమే ఆశీర్వాదం. మన మట్టుకు మనం దీవించబడ్డం కాదు. మనం ఒక ఇంటికి వెళితే ఆ ఇంటి వాళ్ళు దీవించబడాలి, మనం సంఘానికి వెళ్తే ఆ సంఘ బిడ్డలు దీవించబడాలి, మనం ఒక యవనస్తుని పట్టుకుంటే యవనస్తుడు మన ద్వారా మార్పు చెందాలి. కానీ దేవుణ్ణి కాకుండా మనల్ని మనం చూపించుకునే సేవ ఈ ప్రత్యేకంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబ్ ద్వారా బేవచ్చంగా జరుగుతుందండి. వాళ్ళు నెంబర్లు తీసుకుంటున్నారు, చక్కగా పాస్టర్ గారి నెంబర్లు తీసుకుంటున్నారు, పాస్టర్ గారు అమ్మాయిల నెంబర్లు తీసుకుంటున్నారు, పాస్టర్ గారు అబ్బాయిల నెంబర్లు కూడా తీసుకుంటున్నారు. మొత్తం అందరూ కలుస్తున్నారు. ఆ సంఘస్థునికి వీళ్ళకి ఈ యవన బిడ్డల మధ్య వైరం పెరుగుతుంది. రేపొద్దున కుర్రలు వచ్చి పలానా అన్నీనే పిలుస్తావా సత్తావా అని కోరుకుంటే ఏం చేస్తానికి మీరు ఇంకేమైనా చేయగలవా?
చచ్చినట్టు అనాల్సింది. అంటే ఇదేమైపోతుందంటేనండి, ఈ ఎప్పుడైతే బలిపీఠం మీదకి ఎక్కలేని, అదే అర్పించబడని సేవకులు పచ్చి మాంసానికి అలవాటు పడిపోయారు. చెప్పేస్తున్నారు సార్. ఇప్పుడు వస్తున్నాను. యాజకుని పనివాడు అని ఉందా? చదవం కదండి ఇందాక మనం. యాజకుని పనివాడు వచ్చి, ఆగండి ఒకసారి, అసలు బైబిల్లో ప్రవక్తలకి పనివాళ్ళు ఉన్నారు కానీ యాజకులకు పనివాళ్ళు, మరి ఇతనేంటి యాజకుడి పనివాడని అని పెట్టుకున్నారు? విషయం ఏంటంటే, గొల్లియాతు అనే వ్యక్తిని మీ కళ్ళ ముందు పెడతాను, శ్రద్ధగోసారి మాట వినండి. గొల్లియాతు ఎలాగ చనిపోయాడు? స్లింగ్ ఒడిసెలను గట్టిగా తిప్పి కొట్టాడు. అలా వచ్చి ఇక్కడ తగిలింది. అసలు అక్కడ ఎందుకు తగలాలి? తగలకూడదు. ఎందుకంటే డాలు మోయువాడు అతనుకున్నాడు. డాలు మోసేవాడు కింద ఇలా పట్టుకున్నాడు, ఇటుపక్క కట్టుకున్నాడు, రాయి వచ్చేస్తుంది. పనివాడు పైకి లేపగలదా దాన్ని? లేపలేదు. ఎందుకంటే నేతగాని ధోని అంతా పెద్దది కనుక వాడు లేపలేడు. అదే డాలుని ఈయన చేత కనుక పట్టుకుంటే ఆ రాయి వచ్చినప్పుడు ఇలా అడ్డం పెట్టుకున్నా బతికేవాడా? ఎందుకు చనిపోయాడంటే అసిస్టెంట్ వల్ల. అది విషయం. అక్కడ పనివాడు వల్ల. అదే కనుక డాలు పనివాడు చేతిలో కాకుండా ఇతని చేతిలో కనుక ఉండుంటే వచ్చి రాత్రిని నిలబట్టి పోతుంది, దావితాలు ఎగిరిపోను. అలా జరగలేదు. అక్కడ పనివాడికి అప్పచెప్పేశాడు. ఆడేం చేస్తున్నాడంటే, ఇతను ఎక్కడ రేవులో తెల్లగా అంత పొడుగున్నాడో అంత పైకి లేపలేకపోవడం వల్ల రాయి వచ్చి, అందుకే ఇప్పుడు అసిస్టెంట్ పాస్టర్లు మెయింటెనెన్స్ చేస్తున్నప్పుడు, పని మనుషులు మెయింటెనెన్స్ చేస్తున్నప్పుడు, కొడవకలు తిప్పుకుంటున్నప్పుడు జాగ్రత్త. మన దర్శనంలో కోపపైన వాడిని మన దగ్గర ఉంచాలి. బిల్లీ గ్రహం గారు మన రీసెంట్గా అమెరికా వెళ్ళాం కదా, బిల్లీ గ్రహం ఇంటికి తీసుకెళ్ళారు మనం. సార్ మహా ఉండి ఇల్లు ఈ మాత్రం ఉంటుంది సార్, అంతే. ఇందులో సగం అంతా కొంచెం బెడ్రూము, మిగతాదంతా లైబ్రరీ. ఆయన రాసిన పుస్తకాలే. 2 షూట్లు మాత్రం తగిలిచ్చారు. అతని గురించి అక్కడ సాక్ష్యం ఉందటండి. అతను కారు ఎక్కే ముందటండి డ్రైవర్తో, ఆ డ్రైవర్ అని పిలవకుండా పేరు పెట్టి పిలిచి, అలా బైబిల్ చదివావా అని కూడా అట్టండి. ఇంక చదవలేదండి, చదివేస్తున్నాడంటే అతను ఉద్యోగం తీసేసి కూడా అంట. ఎవరైతే అంతకుముందే బైబిల్ చదివి ఈయనకిలాగే వాక్యం, ఈయనకిలాగే ప్రార్థన, ఈయనకిలాగే అదే అభిషేకం కలిగి అదే ఆశ కలిగిన వాడు ఉన్నవాడు మాత్రమే దగ్గర పెట్టుకుని చెప్పనా, వాక్యము ఎరిగిన వాడు గనుక దేవునికి స్తోత్రం. అందం ఉందని దర్శనం లేని అమ్మాయిని పెళ్లి చేసేసుకోవడం కాదు. కట్నం వస్తుంది కదా, ఆ ఊర్లో 10 మంది ఉన్నారు, 10 మంది కూడా మా సంఘానికి కలుస్తారని మన కుర్రోని పట్టుకెళ్ళి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేంత మాత్రం సేవలు ఏం జరిగిపోవండి. మన రాజకీయాలతో సేవలు జరగవండి, మన తప్పుడు బుద్ధితో సేవలు జరగవండి. దేవుడే ఇవ్వాలి, దేవుడే చెయ్యాలి. మనం ఏం చేయాలి చెప్పనా, బలిపీఠం మీద పచ్చి మాంసమును ఆశించకుండా కాల్చబడిన వారముగా మన అందరూ ఉండాలి. మాంసం ఎప్పుడు యాజకునికి రావాలంటే కాల్చబడిన తరువాత యాజకునికి రావాలి. రేపు వద్దో నాకు పచ్చి మాంసం ఇచ్చేయి అంటున్నాడు. కొంచెం ఇక్కడి నుంచి లోతుకి వెళ్దాం. లైక్ క్యాబేజీ ఉందా, పైన ఒక పొర ఉందా, అది తీసాం, లోపల కూడా ఇంకో పొర ఉంది. ఉల్లిపాయ ఉందా, పై పొర తీసేసాం, లోపల ఇప్పుడు పొర చెప్పేసాను కదా, ఇందులోంచి మరి ఇంకో పొర దేవుడు జ్ఞాపకం చేయనుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లేఖన భాగం నుంచి పచ్చి మాంసం మనం తీసుకోవద్దని చెప్పాను. రెండవదిగా అసలు పచ్చి మాంసం ఎందుకు? కమాన్ స్పీక్ విత్ మీ. పచ్చి మాంసం ఎందుకు మీకు విషయం చెప్తాను వినండి. అర్పించేవాడు వాడికి నచ్చినట్టుగా వంటలు వండేస్తాడు. అర్పించేవాడు నచ్చినట్టు వండుతాడు. ఇప్పుడు ఇది ఒక దూడ అనుకోండి, దూడ ఎంతమందికి పెట్టచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ నాకు తెలియదు, ఒక మేక ఎంతమంది తినచ్చు అనుకుందాం, ఒక 100 మంది. దీన్ని పెట్టేదమే కడుపు నుండి. అప్పట్లో ఇప్పుడు రైస్ పెట్టి ఇది పెడతాం కాబట్టి 100 అన్నారు. మరి అప్పట్లో డైరెక్ట్గా మాంసం తినడం కనుక 50 మంది వేసుకుంది. ఇప్పుడు అక్కడ 50 మంది కాకుండా ఇంకెక్కువ మంది ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని గ్రేవీలా పెట్టేస్తారు, పులుసులాగా పెట్టేస్తారు. మనకులాగా అందులోని కొంచెం ఉల్లిపాయలు వేసి పచ్చిమిరకాయలు వేసి కూర ఎక్కువగా వాళ్ళు చేయడం రాదు. వాళ్ళు అంత ఓన్లీ మాంసమే వాళ్ళు. మీరు ఇప్పుడు గురుగారు మీరు అమెరికా వెళ్ళారు కదా, ఇప్పుడు వాళ్ళు మీకు ఏం చేస్తారు? స్టేక్ పెట్టినప్పుడు సెరవలేదు, ఏం లేదు, మాంసం అంటే డైరెక్ట్గా ఆయన అడగండి. అమెరికా వెళ్ళినప్పుడు నేను రైస్ కోసం చూస్తున్నాను, రైస్ లేదు, ఏం లేదు, ఇదే ఓన్లీ మాంసమే. అలాగే వాళ్ళు మాంసం మాత్రం పెడతారు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఆ పరిశుద్ధ స్థలంలో వండిన ఆహారం తినకుండా వీళ్ళకి నచ్చినట్టుగా తిందామని అనుకుంటున్నారు. ఇందులో ఒకడికేమో గ్రిల్ చేసుకోవాలని కూడా ఇష్టం, ఇందులో ఒకడికేమో
ఉడకబెట్టుకోవడం అంటే ఇష్టం, అదే బాయిల్ చికెన్ అంటాం కదా అది ఇష్టం, కొందరికేమో తందూరి ఇష్టం, కొందరికేమో అందులో కబాబ్ ఇష్టం, రకరకాలుగా చేసుకుంటాడు వాడు. అందుకని యాజకుడు దేవుని మందిరంలో దేవుని సభాస్థలంలో దేవుని కన్నుసి నిలిచిన చోట ఉన్న ఆహారం తీసుకోకుండా దేవుడు ఇష్టం వద్దంట, తన ఇష్ట ప్రకారంగా కావాలి అని అనుకుంటూ ఉన్నాడు. అందుకనే నాకు పచ్చి మాంసమే కావాలి, వండిన మాంసం అతను నీ వద్ద నీకు నచ్చటి వండితే తిండో, మావోడికి స్పెషల్గా మంచిగా కావాలి, మావోడికి స్పెషల్గా కబాబులు కావాలి, ఆయన ఇష్టం అంటే నువ్వు ఇస్తావా సరి, లేని ఏళ్ళు నేను అతనికి నేను నీ దగ్గర బలవంతంగా తీసుకుంటాను అన్నమాట. చూడండి ఒకసారి మాట 16 వచనం, కొవ్వును దహింతురు మనసుకు వచ్చినంత మట్టుకు చెప్పిన వాడు అలాగొద్దు ఇప్పుడే ఇవ్వలను, లేని ఏళ్ళ బలవంతముగా. అమ్మ బాబు, ఎలాగలగలగలగా బలవంతంగా. నేను ఎప్పుడూ ఒక వాక్యానికి చాలా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాను. అదేంటంటే మనం సంఘానికి చెప్పినప్పుడు దశమ భాగం కోసం చెప్పండి, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. కానీ అది ఇవ్వకపోతే అసలు నాశనం అయిపోతామన్నాం కరెక్ట్గా. వాక్యం చెప్పండి అమ్మ, మీరు మీ క్రమంగా ఇవ్వండి, వాక్యం చెప్పింది అలా చెప్తే మంచిది. అంతేగాని రహస్యంగా ఒక మాట నాకులాగా బయట వచ్చిన సేవకులతో మా వాళ్ళు దశమ భాగం ఎవరండి అంటే ఈ పాస్టర్ ఏదో ఒకటి ప్రిపేర్ వస్తుంది. ఇంతకని ఈయన ఏదో పాడియావులో లేకపోతే ఏ కందరం ఏదో పట్టుకుని వస్తారు ప్రసంగం, వచ్చిన తర్వాత ఇలా చెప్పండి అన్నారు అనుకోండి. మరి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? నడిపింపును పక్క పెట్టేస్తున్నారుగా, మీ నడిపింపుని మీరు స్వీకరిస్తున్నారుగా. అది బలవంతంగా నువ్వేం చేస్తున్నావు? దేవుని కార్యాలని అడ్డుకుంటున్నావు. బిలాముతో దేవుడు చెప్పాడు, నాయన వెళ్ళొద్దు, వాళ్ళు నా వల్ల దీవించబడిన వారు, ఎలాగ శపిస్తావు వాళ్ళని, వెళ్ళొద్దు అన్నాడు. అయ్యి బాబా ఎంత మంచి మాట చెప్పారు. అవయ్యాయ్ నేను వెళ్ళను, నేను రాను, నువ్వు 1000 కాదు 10,000 ఇచ్చినా నేను రాను అంటే 1000 ఇస్తే రాను, 10,000 ఇస్తే వస్తానని అర్థం. వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చి ఆయన 10,000 మీద ఉన్నాడండి అన్నాడు. మళ్ళీ వచ్చి ఎక్కడే ఉండండి, నేను వెళ్ళి ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసి వచ్చి అంటాడు కదా, 1,00,000 ఇచ్చినా నేను రాను అంటే అర్థం ఏంటి? లక్షిస్తే వస్తానని కదా అర్థం. వాళ్ళు కనిపెట్టారు వీళ్ళ బలహీనతని. వచ్చినప్పుడు ప్రభు అంటాడు, నా పాయింట్ ఏంటంటే మొదటిసారి వద్దు, రెండోసారి వద్దన్న దేవుడు, మూడోసారి వెళ్ళు అని ఎందుకు అన్నాడు? ఎందుకంటే మొదటిసారి దేవుని సంపూర్ణమైన చిత్తం, రెండోసారి దేవుణ్ణే బ్రతిమిలాడి సర్లేరా నీ ఇష్టం వెళ్ళు, ఇంకా నాకు చెప్పకే ఇంకా అని అర్థం అన్నమాట. కొందరు బలవంతంగా ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇదిగో ఈ వ్యక్తి దేవుని చిత్తానికి బలవంతంగా దేవుని చిత్తానికి బయట చేస్తున్నారు కనుక ప్రజలు ఆరాధించడానికి అసహ్యపడ్డారు. నేను 3 మాటలు చెప్పాను. మొదటిగా వారు అత్యాశ కలిగిన వారని చెప్పాను. రెండోదిగా బలిపీఠం ఎక్కకుండానే అగ్నిలో కాల్చబడకుండానే పచ్చిమాంసం కావాలి అని వారు కోరుకుందని చెప్పాను. మూడవదిగా వారు తమ సొంత ఇష్టముగా కావాలి, నచ్చినట్టుగా వండుకోవాలి, నచ్చినట్టుగా తినాలని చెప్పి సొంత చిత్తాన్ని ఇందులో పెట్టారు, కానీ దేవుని చిత్తాన్ని బయట పాడేశారు అని మీకు చెప్పాను. 4వ మాట చెప్పి ఈ వాక్యాన్ని నేను ముగింపులోకి నేను తీసుకొస్తాను. చూడండి, ఇప్పుడు మరలా 15వ వచనం చదువుకుందాం. ఇదియోగాక క్రొవ్వును దహింపక మునుపు, రూల్ ప్రకారంగా కొవ్వు ఏం చేయాలి? దహించబడాలి, మొత్తం దేవుడికి వెళ్ళిపోవాలా. తర్వాత కొవ్వును దహించక మునుపు యాజకుని పనివాడు వచ్చి వధించువానితో వండించుటగా మాంసం ఇమ్ము తీసుకున్నాడు, పచ్చి మాంసమే కావాలని చెప్పి వచ్చాను. ఈ క్షణమందే వారు కొవ్వును అర్పించువాడికి జ్ఞానం ఉంటుందా, యాజకునికి జ్ఞానం ఉంటుందా? ఇప్పుడు యాజకుడే పనుడికి చెప్పాలా, యాజకుడే అర్పించేవాడికి చెప్పాలా, యాజకుడే విశ్వాసకి చెప్పాలా, విశ్వాసే యాజకునికి చెప్పాలా? యాజకుడే. కానీ ఇక్కడ చూడండి, అయ్యా కొవ్వును దహించకుండా ముట్టుకోవడం పాపమండి, కొవ్వు దేవుడిదండి, ఓ పని చేయడం అర్పించేసి వండేస్తామండి, అప్పుడు మేము ఆకలితో ఉంటామండి, మీకు ఎంత కలితే అంత పట్టుకెళ్ళండి అని ఒక అర్పించేవాడు, ఒక విశ్వాసి, ఒక సాధారణమైన వ్యక్తి యాజకునికి బుద్ధి చెప్తున్నాడు. వెరాజ్ యాజకుడే వీళ్ళకి మాదిరిగా ఉండాల్సింది పోయి విశ్వాసే యాజకుడికి మాదిరిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సందర్భాలు విశ్వాసులే మనకంటే చాలా బాగా డీల్ చేస్తారు. కొన్నిసార్లు విశ్వాసులే మనకంటే ఆత్మీయంగా ఉంటారు. కొందరు సేవకుల గృహాల్లో సాయంత్రం కుటుంబ ప్రార్థన ఉండదు, కానీ విశ్వాసాలలో ఖచ్చితంగా జరుగుతుంది. మన అమ్మాయి, క్షమించాలి పదం వాడుతున్నందుకు,
మన అమ్మాయి గుళ్ళో సరిగ్గా కూర్చోదు, మన అబ్బాయి సరిగా కూర్చోడు, మంటికొచ్చిన అల్లుడు సరిగా కూర్చోడు, మంటికొచ్చిన చుట్టాలు సరిగ్గా కూర్చోడు, మన ఆడపిల్ల మంచి మేకప్ వేసుకుంటుంది, మంచిగా ఆవిడ చేస్తుంది, చాలా బేభత్సంగా ఎజిబేలాగా ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో మన పిల్లల కంటే విశ్వాసుల పిల్లలే చాలామంది బెటర్గా ఉంటారు. అంటే వాస్తవానికి మనం ఎవరికి మాదిరిగా ఉండాలి? మనమే వారికి మాదిరిగా ఉండాల్సిన వాళ్ళం, వాళ్ళే మనకు మాదిరిగా ఉంటే. అందుకే ప్రభు అంటాడు, బాబు మీరు ఏదనుకుంటున్నానైనా పరిసయ్యులారా, మీకంటే తూరు సీదోన్లు నయ్యురా, సొదొమ గొమొర నయ్యురా, వాళ్ళు నీ మీద నేరస్థాపన చేస్తారు అని చెప్పాడు దేవుడు. విశ్వాసులు ఎప్పుడు మనకి మాదిరి కాదు, మనమే విశ్వాసులున్న వారికి మాదిరిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏమంటున్నా వ్యక్తి చూడండి, అయ్యా 16వ వచనంలో, తరువాత నీ మనసుకు వచ్చినంత మట్టుకు తీసుకుని వచ్చిన వారితో చెప్పాడట మనిషి. ఎంత మంచోడో. మాకు వద్దయ్యా యాజకుడా, మీరే తీసేసుకోండి అంటే, నాకు కుదరదు, ఇప్పుడే నాకు ఇచ్చే. అలా కాదండి, దేవుడికి బలి అర్పించా, దేవుడు లేదు నాకేముంది ఇచ్చేయి అంటున్నాడు. కానీ బలిపేట మీదకి వెళ్ళిన తర్వాత తీసుకున్నామన్న ఆలోచన మాత్రం మనం ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మంచి లక్షణం ఏంటండి అంటే, మనము సంఘానికి మాదిరిగా ఉండాలి, మనము మరొక సేవకునికి మాదిరిగా ఉండాలి, మనము విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం బలిపేట దొనగాను సాక్ష్యం చెప్పి నా మాటలు ముగిస్తాను. నేను అమెరికా వెళ్ళడానికి ప్రధానమైన కారణాలు 3 కారణాలు. మొదటిది ఒక కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడానికి, రెండవదిగా నాకు సహాయం చేసినటువంటి సంఘానికి థ్యాంక్స్ చెప్పడానికి, మూడవదిగా అక్కడ ఉన్న ఒక సేవకుడిని అభిషేకించడానికి నేను ఆహ్వానించబడ్డాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను అమెరికా వెళ్ళినప్పుడు ఆ సేవకుడిని అభిషేకించాలని పేరు పౌల్. లాస్ట్ టైం మీరు చూశారు కదా, నేను అభిషేకించినప్పుడు ఆయన అడిగాను, సార్ ఆయనకు వయసు 53 సంవత్సరాలు. అయ్యా మీరు 53 సంవత్సరాలు, నేను ఇప్పుడు 33, చాలా చిన్న వయసు ఉంది సార్, నాకెందుకు ఇది అంతంటే అన్నాడు. నీవు నాకు మాదిరిగా కనబడ్డ విక్టర్ అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ వయసులో నేను లోకంలో ఉన్నాను, ఈ వయసులో నేను డ్రగ్స్లో ఉన్నాను, కానీ ఆ వయసులో నువ్వు దేవునితో ఉన్నావు కనుక నువ్వు నాకు మాదిరి అభిషేకించని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు కూడా మనం ఒకరికి మాదిరికరమైన వారుగా ఉండాలి. ఇక్కడ విశ్వాసులే సేవకుడికి మాదిరిగా ఉన్నాడు, కానీ సేవకుడేమో విశ్వాసులకు మర్యాద కనిపించడం లేదు. మనం ఎవరికి మాదిరికరంగా ఉన్నామో ఆలోచన చేస్తే, మనం కనుక విశ్వాసులకు మాదిరిగా ఉంటే మన వలన ప్రజలు దేవుని దగ్గరికి అనేకులు వస్తారు. ఇందాక చాలామంది చెప్పారు గృహదర్శనాలు వెళ్ళండి. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు ఇంటింటి సువార్తకి వెళ్ళడం ఇంకా ప్రమాదం, ఇప్పుడు ఇంటింటికి వెళ్ళడం ఇంకా ప్రమాదం. ఆడు కొట్టిన మనం చేసేది ఏమీ లేదు. ఆ లెక్కని సభలు పెట్టుకుంటే నాకు క్యాంపస్లో మాత్రమే పెట్టుకుంటే ఎవరైనా వచ్చినా నన్ను అడగలడా? ప్రొటెక్షన్ ఉంటుందండి. అసలు మన ఈదుగా అసలు అడుగు పెట్టలేడు. మనమే ఆలిదికి వెళ్తేనే నీకు పర్మిషన్ ఉందా, నీకు లైసెన్స్ ఉందా అని అడుగుతాడు. మన సేవను మనం చేసుకోండి, ఒకసారి మన సంఘాన్ని బలపరుచుకోండి. ఈ ప్రస్తుత కాలమానంలో కొత్త వాళ్ళని లాగకపోయినా ఉన్న వాళ్ళని పడిపోకుండా కాపాడితే అదే 10,000. అదండి ఈ 21st సెంచరీలో నేటి సమాజం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, కొత్త వాళ్ళు దేవుడికి ఎరుగా ఉన్న వాళ్ళని పడిపోకుండా నిలబెట్టి. ఎందుకంటే దేవుని రాకడ త్వరగా, టైం లేదు. దేవుని రాకడ త్వరగా వచ్చేస్తుంది. దేవుని రాకడ వదిలేసి ఆడవాడ గరికిపాటి నరసింహారావు గుడ్డెత్తున్నాడు అంటే దాని మీద కామెంట్లు ఎందుకు? ఇది ఎక్కడ కూడా అసలు ఆ గరికిపాటికి కోడిగుడ్డుకి నీ వాక్యానికి సంబంధం ఏంటి? అసలు ఏమైనా అర్థం ఉందా? మనకు కావలసిన వారు కలిగిన వారుగా వారు ఉన్నారు. అత్యాసన కలిగిన వారు మాత్రమే కాక బలిపీఠమునకు వెళ్ళడానికి మునిపే మాకు పచ్చి మాంసం కావాలి అని అంటున్నారు. పచ్చి మాంసం ఎందుకంటే దేవుని చిత్తంలో కాక తమ చిత్తంలో వారు వండుకోవాలి, తమ ఇష్టం చుట్టూ వారు తినాలి అని వారు ఆశిస్తున్నారు. 4వదిగా యాజకుడే విశ్వాసికి మాదిరిగా ఉండాల్సిన వాడు. విశ్వాసే యాజకునికి మాదిరిగా ఉన్నాడు. అలా కాకుండా మనమే ఒకరికి మాదిరికరంగా ఉందాం, దేవుని దీవెన పొందుదాం. అట్టి కృప ప్రభు మనకు అందరికీ దయచేయునుగాక. నేను చెబితే వారు వినరు ప్రభువా, నిన్ను పిల్లను గ్రోవిని వాహించిన వారు దుఃఖించరయ్యా, నేను 10 తంతుల స్వరమండలముతో కీర్తించిన వారు నాట్యమాడరయ్యా. నీవు మాట్లాడితే మా జీవితాలకు ఆశీర్వాదమయ్యా. నీవు మాట్లాడితే రాళ్ల వలన సైతం అబ్రాహామునకు పిల్లలు పుట్టించగలవు ప్రభువా.
నీవు మాట్లాడితే రాళ్ళు రొట్టెలుగా మారిపోతాయి ప్రభువా. వ్యభిచారులు మారుతారయ్యా, దొంగలు మారుతారయ్యా. అట్టి దివ్య వాక్కు చేత మా అందరినీ బలపరచునయ్యా. సమూయేలు అనే ప్రవక్త చేత ఒప్ని ఫినెహాసుని మీరు దర్శించిన వారు మారు మనస్సు పొందలేదయ్యా. ఈరోజు చెప్పబడిన వర్తమానము ద్వారా మాలో నా ముండ్ల కంకి పోవు కృపణ దయచే, 3 ముండ్లు గల కొంకి పోవు కృపణ దయచే. మాలో ఆ బొరుసు కానీ, ఆ తపేలా కానీ, గోన కానీ, కొండ కానీ లేని కృప మాకు దయచేయండి అయ్యా. పచ్చి మాంసమును తినే ఆ కోరిక మాలో తీసివేసి నైనా అగ్నికి కాల్చబడిన మాంసం, నీ ఆవరణంలో ఉడికించిన మాంసం, నీ సన్నిధి ఆహారంలో బ్రతుకుతున్నాయినా మేము విశ్వాసులకు మాదిరిగా, నా భార్యకు మాదిరిగా, నా భర్తకు మాదిరిగా, నా బిడ్డలకు మాదిరిగా, నా సమాజానికి మాదిరిగా మమ్మల్ని అందరినీ ఉంచమని వేదిక ముందున్న గనులైన సేవకులందరినీ మీరు అభిషేకించి వారు అడుగుపెట్టు ప్రతి చోట, అడుగుపెట్టు ప్రతి లోయలో జలలు గల ఊటలు వారికి దయచేయండి ప్రభువా. సన్నిధి తోడుగా ఉంచమని యేసు నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. చెప్పలందరూ ఆమేన్.